హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టీ తాగినరా? మేమైతే టీ తాగినాము. కట్టెల పొయ్యి మీద టీ కూడా చేసేసుకొని టీ తాగేసిన తర్వాత వంట కూడా స్టార్ట్ చేసేసిన. నైట్ డిన్నర్కి అయితే ఈరోజు మాది గోకరకాయ చపాతీ అనమాట. గోకరకాయ ఇంకా చాయ్ చేసిన తర్వాత అయితే గోకరకాయ బాయిల్ చేసేసుకున్నా. ఇంకా టమాటా, ఆనియన్, కొత్తిమీర అయితే కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని దాంట్లో టమాటా, ఆనియన్, కొత్తిమీర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నా. కొంచెం అంతా ఇంగువ కూడా వేసుకున్నాను అందులోనే. ఇక తర్వాత కొంచెం అంత పసుపు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న గోకరకాయ ఉంది కదా, అది అందులో వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కొంచెం స్మెల్ పోవడానికి, పచ్చి స్మెల్ పోవడానికి. ఆల్రెడీ బాయిల్ చేసింది కానీ బాయిల్ చేసినా కూడా కొంచెం స్మెల్ వస్తుంటుంది కదా, అది కొంచెం పోవడానికి ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నా. ఫాస్ట్గా అయితే మండుతుంది పొయ్యి పైన అయితే తొందరగా వంటలు అయిపోతున్నాయి. కొంచెం ఏమంటే గిన్నెలు నల్లగా అయితే కానీ కొంచెం కష్టమైనా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడైతే నేను కారం వేసుకుంటున్నా, టేస్ట్కి తగ్గంత కారము. మనకు ఎంత కావాలో అంత కారం వేసుకుంటున్నా. ఇక్కడ మసాలాలు అన్నీ వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే నేను పసుపు ఆల్రెడీ వేసేసుకున్నా కనుక ఇక్కడ జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసేసుకొని కొంచెం మనకు టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ మసాలాలు ఫ్రై కావాలి. ఉప్పు అయితే వేయలేదు. ఈ మసాలాలు అన్నీ జర ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందామని ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుందాము, టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకుందాము. ఆల్రెడీ నేను బాయిల్ చేసేటప్పుడు అయితే ఏం సాల్ట్ వేయలేదు. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అప్పుడు వేసుకుంటే గోకరకాయకి సాల్ట్ పడుతుంది అనమాట. ఇక్కడైతే టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిండి కూడా ఇంకా రెడీ చేసుకున్నా. పిండి కొంచెం తడిపేసుకుంటే తొందరగా చపాతీ కూడా చేసేసుకోవచ్చు. పొయ్యి దగ్గరనే కూర్చున్నాం కదా అని ఇక్కడ పిండి కూడా ఇంకా తడుపుకుంటాను అనమాట. పిండిలో ఏం వేసుకోలేదు. కొంచెం అంత ఆయిల్, ఇంకా మన సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే గోకరకాయ రెడీ అయిపోయింది. చూడండి, వాటర్ అయితే ఏం వేసుకోలేదన్నమాట. దీనికి మనకు చపాతీకే కదా సుక్కగానే వేసుకున్నా. చాలా బాగా అయింది దగ్గరికి చూడు. ఎందుకంటే బాయిల్ చేసినాం కనుక దీంట్లో వాటర్ వేసే అవసరం పడదు. కొంచెం అంతా టమాటాల వాటర్ వస్తుంది కనుక మనకు అవసరం పడదు. ఇక్కడైతే చూడండి, సాల్ట్ వేసుకొని నేను నూనె వేసుకొని చపాతీ అయితే తడిపి పెట్టేసుకొని చపాతీ స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ అయితే నేను ఎప్పుడైనా చపాతీలు చేయంగా మీరు చూసింటారు వీడియోలో. ఫస్ట్ చపాతీ అయితే చిన్నది చేసి పక్కకైతే పెడతాను. నాకు అది అలవాటు అప్పుడు మ్యారేజ్గా అయినప్పటి నుంచి అయితే. ఇక్కడైతే చపాతీలు కూడా ఫాస్ట్గా కాలిపోతున్నాయి. చూడండి, ఇంకా మా పిల్లలు కూడా డిన్నర్ కొంచెం వచ్చేసిండ్రు, ట్యూషన్ నుంచి వచ్చేసిండ్రు. వాళ్ళకు కూడా ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నా. చూడండి, ఇక్కడైతే కర్రీ అయితే వేసి చపాతీ అయితే వాళ్ళకి ఇస్తున్నా తినడానికి. వేడి చపాతీ గోకరకాయ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్ వీడియో చూడండి, కామెంట్ చేయండి. బాయ్.